ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఒక డూ ఆర్ డై ప్లస్ రీవెంజ్ మ్యాచ్కి సిద్ధమైంది. ఈరోజు వాళ్ళు ఢిల్లీ వేదికగా ఆర్ఆర్తో ఒక క్రూషియల్ మ్యాచ్లో తలపడబోతున్నారు. సో డీసీ టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే వాళ్ళకున్న తిన్నెస్ట్ ఛాన్స్ మిగిలిన 3 మ్యాచ్లు కూడా గెలవాలి. అండ్ అందులో భాగంగానే ఈరోజు వాళ్ళు ఖచ్చితంగా ఆర్ఆర్ టీంని బీట్ చేయాలి. బట్ ప్రజెంట్ రెండు టీంల యొక్క ఫామ్ చూసుకుంటే క్వైట్ ఆపోజిట్. ఆర్ఆర్ టీం ఏడాది అద్భుతమైన ఫామ్లో ఉంది, బట్ డీసీ టీం అంత మంచి ఫామ్లో లేదు. సో ఈ మ్యాచ్లో ఖచ్చితంగా ఆర్ఆర్ టీం వల్లే ఫేవరెట్స్గా బరిలో దిగుతారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఏడాది ఓడిపోయిన 2 మ్యాచ్లో కూడా లాస్ట్ బాల్కి ఓడిపోయారు, అంటే చాలా క్లోజ్గా వచ్చి ఓడిపోయారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆర్ఆర్ టీం ఏ రేంజ్లో డామినేట్ చేసి ఆడుతున్నారు అనేది. పైగా ఈ మ్యాచ్లో వాళ్ళు గెలిస్తే పాయింట్స్ టేబుల్లో తమ ఫస్ట్ ప్లేస్ని తిరిగి తీసుకుంటారు. అట్ ది సేమ్ టైం ఆ టీం పక్కన క్యూ మార్క్ కూడా వచ్చేస్తుంది, అంటే అఫీషియల్గా ప్లేయర్స్కి వెళ్ళిపోతారు. సో ఈ మ్యాచ్లో రాజస్థాన్ టీం గెలిస్తే వాళ్ళు ప్లేయర్స్కి వెళ్తారు అండ్ ఆల్మోస్ట్ ఢిల్లీ టీంని ఎలిమినేట్ చేసిన వాళ్ళు అవుతారు. బట్ ఎనివే డీసీ టీం అయితే తమ హోమ్ గ్రౌండ్లో రీవెంజ్ తీసుకోవాలని చూస్తారు. ఈ ఏడాది వాళ్ళు ప్రీవియస్గా జైపూర్లో మ్యాచ్ ఆడినప్పుడు ఆర్ఆర్ మీద ఓడిపోయారు. దీంతో ఈ మ్యాచ్లో గెలిచి వాళ్ళ మీద రీవెంజ్ తీసుకోవడంతో పాటు తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని చూస్తారు. ఈవెన్ 2 జట్ల మధ్య హెడ్ స్టాట్స్ తీసుకున్న కొంతవరకు క్లోజ్గానే ఉన్నాయి. మొత్తం 20 మ్యాచ్లో తలపడితే 13 మ్యాచ్లో ఢిల్లీ వాళ్ళు గెలిచారు, 15 మ్యాచ్లో రాజస్థాన్ టీం గెలిచిందే. అలాగే లాస్ట్ 5 మ్యాచెస్లో చూసుకున్న రాజస్థాన్ వాళ్ళు 3 గెలిస్తే ఢిల్లీ వాళ్ళు 2 గెలిచారు. సో 2 టీంల మధ్య ఎప్పుడు కూడా చాలా వరకు నెక్ టు నెక్ కాంపిటీషన్ నడుస్తూ వస్తుంది. దీంతో మనం ఈ మ్యాచ్లో కూడా ఒక మంచి క్లోజ్ మ్యాచ్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక ఈ మ్యాచ్ ఆడబోయే అరుణ్ జైట్లీ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. ఈ ఏడాది ఆల్రెడీ గ్రౌండ్లో చూసాం, చాలాసార్లు భారీ స్కోర్లు వచ్చాయి. ఇన్ఫాక్ట్ మొత్తం 3 మ్యాచ్లు ఆడితే 5 సార్లు 220+ స్కోర్స్ వచ్చాయి. సో డెఫినెట్లీ ఢిల్లీ వికెట్ అయితే ఒక హైవే, పైకి ఇక్కడ బౌండరీ సైజెస్ కూడా చాలా చిన్నవే. దీంతో ఖచ్చితంగా మనం మరోసారి ఒక హై స్కోరింగ్ ఎన్కౌంటర్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 87 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ 87 మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 40 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 46 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 166 రన్స్గా ఉంది. సో ఈ స్టాట్స్ బట్టి అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు చేసినప్పుడు పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు. ఒక 6 మ్యాచెస్ డిఫరెన్స్ మాత్రమే కనిపిస్తుంది. కానీ ఏడాది చూసుకుంటే మాత్రం ఈ గ్రౌండ్లో జరిగిన 3 మ్యాచ్ల్లో కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంలే గెలిచాయి. బట్ ఆ 3 సందర్భాల్లో కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 220 కంటే ఎక్కువ రన్స్ కొడితేనే గెలిచారు. సో ఈ గ్రౌండ్లో అయితే ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలవచ్చు, కానీ భారీ స్కోర్ పెట్టాలి. ఏమాత్రం 200 కంటే తక్కువ స్కోర్ కొట్టిన చేజింగ్ టీం ఈజీగా మ్యాచ్ గెలిచేస్తారు. సో ఈ రోజు మ్యాచ్లో టాస్ విషయంలో క్యాప్టెన్స్ కాస్త కన్ఫ్యూజింగ్గా ఉంటారు. ఫస్ట్ ఫీల్డింగ్ చేయాలా లేదా బ్యాటింగ్ చేయాలనే విషయం మీద ఒక క్లారిటీ ఉండకపోవచ్చు. బట్ నేనైతే మోస్ట్ లైక్లీ ట్రెండ్ను ఫాలో అవుతూ టాస్ గెలిచిన క్యాప్టెన్ ముందుగా ఫీల్డింగే తీసుకుంటారనుకుంటున్నా. ఇక ఈ గ్రౌండ్లో అయితే డీసీ టీంకు ఓవరాల్గా మంచి రికార్డ్ లేదు, బట్ ఈ సీజన్లో మాత్రం ఆడిన 3 మ్యాచ్లో 2 గెలిచారు. ఎస్పెషల్లీ లాస్ట్ మ్యాచెస్లో 2 క్లోజ్ విక్టరీస్ కొట్టారు. అయితే ఆర్ఆర్ టీం ఈ గ్రౌండ్లో ఢిల్లీ టీంకు బాగానే కాంపిటీషన్ ఇచ్చారు. ఈ గ్రౌండ్లో 2 జట్ల మధ్య 8 మ్యాచ్లు జరిగితే డీసీ వాళ్ళు 5 గెలిచారు, ఆర్ఆర్ వాళ్ళు 3 గెలిచారు. సో ఫర్ షూర్ ప్రతి చోట కూడా 2 జట్ల మధ్య ఎప్పుడు కూడా ఒక మంచి నెక్ టు నెక్ కాంపిటీషన్ నడుస్తూనే వస్తుంది. కానీ ఫామ్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఈ మ్యాచ్లో ఆర్ఆర్ వాళ్ళు ఫేవరెట్స్గా బరిలో దిగుతారు. ఇక టీమ్స్ విషయానికి వస్తే డీసీ టీం ఎక్కువగా టాప్ ఆర్డర్ మీద డిపెండ్ అయ్యే టీం. మరీ ముఖ్యంగా వాళ్ళు జేక్ ఫ్రేజర్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్నారు. అతను మంచి ఫైరీ బ్యాటింగ్ చేస్తే ఆ టీంకు భారీ స్కోర్ వస్తుంది, లేకపోతే అతను త్వరగా అవుట్ అయిపోతే ఆ టీంకు భారీ స్కోర్ రావట్లేదు. ఎస్పెషల్లీ మిడిల్ ఆర్డర్లో పంత్ మరియు స్టబ్స్ కొంతవరకు ఇన్కన్సిస్టెంట్గా బ్యాటింగ్ చేస్తున్నారు. అలాగే మిగతా బ్యాట్స్మెన్ దగ్గర చూసుకున్నంత మంచి ఫైర్ పవర్ లేదు. సో డీసీ టీంకు భారీ స్కోర్ రావాలంటే ఈ మ్యాచ్లో ఎలాగైనా సరే జేక్ ఫ్రేజర్ గట్టిగా కొట్టాలి, లేకపోతే ఆ టీం పెద్ద స్కోర్ కొట్టడం చాలా కష్టం. ఇక బౌలింగ్లో కూడా డీసీ టీంకి అంత పెద్దగా కన్సిస్టెన్సీ లేదు. ఒక మ్యాచ్లో బాగా వేస్తున్నారు, మరో మ్యాచ్లో ఫెయిల్ అవుతున్నారు. ఈవెన్ వాళ్ళ స్పిన్నర్స్ తీసుకున్న గత కొన్ని మ్యాచ్లో కన్సిస్టెన్సీ కోల్పోయారు. సో ఆర్ఆర్ లాంటి బలమైన బ్యాటింగ్ ఉన్న టీం ఆపాలంటే ఖచ్చితంగా వాళ్ళ బౌలర్స్ అందరూ కలిసికట్టుగా రాణించాలి. మెయిన్లీ మ్యాచ్లో డీసీ టీంకున్న బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే ఇషాంత్ శర్మ ఫిట్ అయ్యాడంట. సో అతను కనుక లెజార్డ్ విలియమ్స్ ప్లేస్లో తీసుకుంటే డీసీ బౌలింగ్ ఇంకా బాగా సెట్ అవుతుంది. మెయిన్లీ బ్యాటింగ్ విషయంలో వాళ్ళకి వార్నర్ కూడా ఫిట్గా ఉంటే అతను అభిషేక్ పటేల్ ప్లేస్లోనో లేకపోతే పృథ్వీ షా ప్లేస్లోనో ప్లేయింగ్ లెవెన్లోకి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఈ మ్యాచ్ కోసం డీసీ టీంలో జరిగితే మేబీ 2 మార్పులు జరగవచ్చు. ఇక ఆర్ఆర్ టీం విషయానికి వస్తే చివరికి ఎస్ఆర్హెచ్ టీం మీద ఒక క్లోజ్ మ్యాచ్లో ఓడిపోయారు. బట్ స్టిల్ ఆ టీంని మాత్రం తక్కువ అంచనా వేయకూడదు, ఎందుకంటే వాళ్ళ ప్లేయర్స్ అంత అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. ఈవెన్ ఫస్ట్ ఓవర్లో 2 వికెట్స్ కోల్పోయినా ఆ తర్వాత మైండ్ బ్లోయింగ్ కంబ్యాక్ ఇచ్చారు. సో బ్యాటింగ్ పరంగా చూసుకుంటే ఆర్ఆర్ టీం చాలా డెడ్లీగా ఉంది. మెయిన్లీ రియాన్ పరాగ్ ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా రన్స్ కొడుతున్నాడు. ఇన్ఫాక్ట్ ప్రీవియస్గా 2 జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు కూడా అతనే ఒక మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. సో మరోసారి అయితే ఆర్ఆర్ టీంకు రియాన్ పరాగ్ చాలా కీలకం కాబోతున్నాడు. అలాగే వాళ్ళ టాప్ ఆర్డర్లు ఎవరో ఒకరు ఆడుతున్నారు కాబట్టి అది కూడా వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో ట్రెంట్ బౌల్ట్ వాళ్ళకి చాలా కీ బౌలర్. మెయిన్ అతనికి డీసీ ఓపెనర్స్ మీద చాలా మంచి రికార్డు ఉంది. సో అతను కనుక స్టార్టింగ్లోనే జేక్ ఫ్రేజర్ని అవుట్ చేస్తే ఈజీగా డీసీ టీంని తక్కువ రన్స్ కంటైన్ చేయొచ్చు. అలాగే మిగతా బౌలర్స్ చూసుకున్న మంచి ఫామ్లోనే ఉన్నారు. ఒక్క చాహల్ మాత్రమే లాస్ట్ మ్యాచ్లో ఎక్కువ రన్స్కి వెళ్ళాడు. సో లాస్ట్ మ్యాచ్లో అతను ఒక్కటి బౌలింగ్ తప్పిస్తే ఆర్ఆర్ టీం కూడా పెద్దగా సమస్యలు లేవు. అండ్ ఆల్సో ఈ మ్యాచ్ కోసం టీంలో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు, సేమ్ ప్లేయింగ్ లెవెన్తో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే ఆన్ ది పేపర్ డీసీ కంటే ఆర్ఆర్ టీం చాలా బలంగా కనిపిస్తుంది. 2 డిపార్ట్మెంట్స్లో కూడా వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు. దీంతో డీసీ టీం మ్యాచ్లో గెలవాలంటే తమ శక్తికి మించి పోరాడాలి.
లేకుంటే ఆర్ఆర్ టీం ఈజీగా డీసీని ఓడించే అవకాశాలు ఉంటాయి. చూడాలి మరి డీసీ టీం ప్లే ఆఫ్ కంటెన్షన్లో ముందుకు వెళ్తారా లేకపోతే వెనక్కి వెళ్తారా అనేది.